వాక్యంకై వినబుద్ధి నాకు పుట్టించండియా. మీరు మాట్లాడుచుండగా చెవియొగ్గి లోబట్ట కృప దయచండియా. నోటి మాటలు హృదయ ధ్యానములు అంగీకారములుగా చేసుకొని ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అని సెలవిస్తుండగా ఆ కృప దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మాట్లాడే దేవుడు ప్రభా, నోటి మాట చేత ప్రభా సర్వ సృష్టిని సృష్టించి గొప్ప తండ్రి కలుగును గాక అని సెలవిచ్చగా తండ్రి, సమస్తము తండ్రి శూన్యంలో నుండి మీరు ప్రభా కలిగించినారు. సృష్టికర్త మీకు ఎంతో స్తోత్రం. ఇద్దరి ముందు ప్రభా అయ్యా మా యొక్క నోటి మాటల గురించి, కృపాసహితమైన మాటల గురించి ప్రభా అయ్యా మెత్త మీరు మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ దేవ దాసుని శిలువ చాటును మరుగుపరిచి మీ ఆధీనంలో తీసుకొని మా అందరికీ అవసరమైన వాక్కు స్పష్టంగా సూటిగా పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని ఈ సంవత్సరం తండ్రి గొప్ప ఆత్మీయ మేలుకొల్పు తండ్రి మా నోటి మాట ద్వారా కలిగే కల్మషము, దోషము, పాపము నుండి తండ్రి మమ్మను విమోచించి ఆయన రక్షించమని వేడుకొంచు. సాతాను, అంధకార, చీకటి పిత్రాత్మలు సమస్త అల్లరేపే ఆటంకపరిచే దుష్ట దురాత్మను మంత్ర చేతబడుతున్న శక్తులు ఏస్తున్నాం లయపరిచి గద్దించి పారదులమని మేము తగ్గించుకుంటూ మేము మెచ్చిస్తూ ఘనపరుచుకొని అరచు. ప్రతి ఒక్కరిని ప్రభా ఏ ఒక్కరిని దాటిపోకుండా చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు యవన బిడ్డలను సహోదరులను ప్రతి ఒక్కరిని సంధించమని యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖన భాగము మనము గమనిస్తే 4వ అధ్యాయము 6వ వచనము చూడండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరము ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ అంటే అన్ని వేళల 24/7 24 గంటలు 7 రోజులు ప్రతిరోజు కూడా కృపాసహితంగా మనం మాట్లాడటకు, దేవునికి ఇష్టంగా మాట్లాడటకు, ఉప్పు వేసినట్టు రుచికరమైన మాటలు మాట్లాడటకు ఈరోజు పట్ల కదండి. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం. మన మాట నిస్సారమైతే, మన మాటల్లో రుచి లోపిస్తే, మన మాటల్లో దయ లోపిస్తే, కనికరము లోపిస్తే, ఆ మాట రుచి లేకుండా ఆ ఉప్పు సారము కోల్పోతే అది దేనికి పనికిరాదు. కానీ కదండి కింద వేయబడే మనుషుల చేత తొక్కబడ్డకు, కానీ మరి దేనికి ఇది పనికిరాదు. ఇది ఈరోజు విశ్వాస యాత్రలో మనం ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మన నోటి మాటల గురించి మనము కృపాసహితమైన మాటలు మాట్లాడు. బయట ఉన్న వారు దయచేసి లక్ష్యం ఉంచండి. బయట కూర్చుంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే లోపలికి రమ్మని చాలాసార్లు నేను విజ్ఞాపన చేస్తుంటాను. ఎందుకనగా బయట అనేక సార్లు దిక్కులు చూస్తుంటారు, వ్యర్థంగా ముచ్చట పెడతా ఉంటారు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సాతానుడు ప్రేరేపణ బయట, లోపల కూర్చుందాం. దేవునికి స్తోత్రం. నిజమే, ఈరోజు మనము గమనిద్దాం, చాలా ప్రాముఖ్యమైన అంశము కదండి. దేవుడు తాను ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క వాక్యములో మన నోటి మాట వలన జాగ్రత్త అని దేవుడు ఎన్నో జాగ్రత్తలు మనకు చెప్పాడు, ఎన్నో జాగ్రత్తలు మనకు సెలవిచ్చాడు. ఒక గ్రంథం మనం గమనిస్తే సామెతలు గ్రంథంలో ఎవరైనా రాసింది? సామెతలు ఈ గ్రూప్ చెప్పగలరు ఎవరు రాశారు సామెతలు? ఈ వాక్యం మీ కొరకు కూడా, బాయ్స్, యంగ్ బాయ్స్, ఓకే, యంగ్ గర్ల్స్ మీకు కూడా, ఓకే. సామెతలు సొలొమోను రాశాడు. అయితే మనము సామెతలు గ్రంథంలో గమనిస్తే 150 సార్లు కన్నా ఎక్కువగా నోటి మాట, మరి మన పెదవులు లేక మనము ఏ రీతిగా మాట్లాడాలో సామెతలు జ్ఞాని, మహాజ్ఞాని అయిన సొలొమోను ఆయన రాశాడు. ఎందుకనగా ఎంత ప్రాముఖ్యంగా ఉంటుంది ఆ యొక్క సామెతలు గ్రంథం యొక్క సారాంశమే గమనిస్తే హౌ టు యూజ్ యువర్ టంగ్. మనము నోరు ఏ రీతిగా వాడాలో సామెతలు గ్రంథం యొక్క మూల అంశము. ఈరోజు మనం గమనించాలి ప్రియ దేవుని సంగమా, చాలా ప్రాముఖ్యమైనది మన నోటి మాట, చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా రక్షణ పొందిన విశ్వాసికి ఇంకా గొప్ప బాధ్యత ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 150 కన్నా ఎక్కువ సామెతలు కేవలము
మాటలు, మన పెదవులు, మన నోరు గురించే ఉంది అని మనం వాక్యంలో గమనిస్తున్నాం. మరి ఒక అధ్యాయం అంతా కూడా మన మాట గురించే ఉందండి. చెప్పగలరా అధ్యాయం ఏంటో? ఇక్కడ చెప్పాలి. ఆ వెనక ఉన్నవారు ఒక అధ్యాయం అంతా కూడా న్యూ టెస్టిమెంట్ లో నాలుక గురించి ఉంది. ఆ వెనుకున్నవారు చెప్పగలరా అమ్మా? యాకోబు 3 కదా! యాకోబు 3 అంతా కూడా నాలుక గురించి ఉంది. అంటే ఎంత ప్రాముఖ్యంగా నాలుక ఉంటే ఆ అధ్యాయం అంతా కూడా చక్కగా యాకోబు రాస్తూ నాలుక యొక్క ఆ యొక్క పవర్ ఏంటిదో, నోటి మాట యొక్క అమేజింగ్ పవర్, గొప్ప శక్తి ఏంటిదో ఆయన మనకు బోధించాడు. కాబట్టి ఈరోజు మనం గమనిస్తే మనం ఒకసారి వెళ్దామా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఈ యొక్క ప్రాముఖ్యత మనం గమనించి వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. ఆమేన్. చూడండి ఇక్కడ, నా సహోదరులారా బోధకులైన మనము, అంటే మనం అంటే ఆయన అక్కడ ఆయనని కూడా కలుపుకుంటున్నాడు. ఇక్కడ బోధకులుగా ముందు అంటే బోధకులతో ప్రారంభించాడు. బోధకులతో అంటే వాక్యోపదేశకులు, కాపర్లు, ఇక బోధించేవారు. వాక్యము అనేక రీతులుగా అన్ని మీటింగ్స్ లో వాక్యం పంచుకునే మనమందరం కూడా ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. అనేకులు బోధకులు కాకుండా కారణం ఏంటంటే మరి కఠినమైన తీర్పు ఉంటుంది. ఎందుకనగా అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోతూ ఉంటాము. యాకోబు దేవుని యొక్క ఈయన, ఈ యాకోబు ఎవరండి? ఈ రాసిన యాకోబు ఎవరు? యేసుక్రీస్తు యొక్క సహోదరుడు కదా, హాఫ్ బ్రదర్ అంటాం. హాఫ్ బ్రదర్ అంటే నిజమే, తల్లి ఒకటే తల్లికి పుట్టిన బిడ్డ తమ్ముడు ఇతను. అయితే మనం గమనిస్తే ఇక్కడ మనం అందరం అనేక రీతిలో తప్పిపోతూ ఉంటాం. కాబట్టి జాగ్రత్త. బోధకులతో ప్రారంభించి ఆయన చెప్తూ ఏమంటారంటే, ఎవడైనా మాటేందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకోను. సర్వ శరీరము స్వాధీనంలో ఉండాలి అంటే మెయిన్ ఆర్గన్ ఏదండి? నాలుక. నాలుక, నోటి మాటలో మనం తప్పిపోకుండా ఉంటే శరీరం అంతా కూడా ఆధీనంలో ఉంటుంది. ఈరోజు అన్ని ఆధీనంలో పెట్టుకోవచ్చు, కానీ నాలుకను పెట్టలేమండి. నాలుక చాలా 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 కష్టం. బోధకులకు మరీ కష్టం కదా. అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉంచాడు. ఇక్కడ కింద వచనాల్లో మనం గమనిస్తే ఇంకా నాలుక యొక్క ప్రభావం ఉంది. చూడండి 3వ వచనం నుండి. మైక్ తీసుకుంటారా దయచేసి? ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఆమేన్. చూడండి ఇక్కడ ఓడ గమనిస్తే ఓడలో ఉన్నది చుక్కాని, అంటే రడ్డర్ అంటారు కదా. చిన్నగా ఉంటుంది, చాలా అది గేర్ అంత ఉంటుంది అంతే. అంత పెద్ద ఓడలో ఆ చిన్న హ్యాండిల్ లాగా ఉంటుంది. దాంతో ఎటు వెళ్ళాలో ఆ ఓడ దిక్కు అంతా కూడా ఆ యొక్క చుక్కాని కంట్రోల్లో ఉంటుంది. పెద్ద గుర్రము కూడా కదండి, అంత పెద్ద గుర్రము లోపడాలంటే నోటికి కళ్ళెం. ఇంకా ఇక్కడ అందుకే మనం కింద చూస్తుంటే నాలుక. అలాగుననే ఉమ్, నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఆమేన్. చూడండి, నాలుక అదుపులో లేకుంటే, మన నోటి మాటలు మన ఆధీనంలో, పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉప్పు వేసినట్టు కృపా సహితంగా లేకుంటే అది నరకమే, అగ్నియే, నరకమునకు, నరకము చేత చిచ్చు పెట్టబడును. అంటే నాలుకకు నోటి మాటలకు చాలా దగ్గరి సంబంధము నరకము. అందుకే వాక్యంలో మనం ముందుకెళ్తే ఇంకా అనేకమైన అంశములు నాలుక గురించి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని ఆలకిద్దాం. ఎందుకు నాలుక చాలా ప్రాముఖ్యం, మన నోటి మాటలు ఎందుకు చాలా ప్రాముఖ్యము? రెండు కారణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ కారణం మనం చూస్తుంటే మత్తయి సువార్త చూడండి 12వ అధ్యాయము 36, 37 వచనాలు. మనం త్వరగా వెళ్దాం సమయం బట్టి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, నేను 37. మీతో చెప్పున్నదేమనగా
మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఆమేన్. చూడండి, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మనుషులు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి మనము తీర్పులో లెక్క ప్రతి వ్యర్థమైన మాట. ఈరోజు మన మాటలు మనం పరీక్షించుకోవాలి, ఏ రీతిగా ఉన్నాయి కదండి. ఇక్కడ సైంటిఫిక్ గా రీసెర్చ్ చేస్తే ప్రతి రోజు అంట సగటు మానవుడు 700 సార్లు నోరు తెరుస్తారట. ఎన్నిసార్లమ్మా? మీరు యాక్టివ్గా ఉండాలి, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి 700 సార్లు ఏం చేస్తాడు? నోరు తెరుస్తాడు. 700 టైమ్స్. ఈ నోరు తెరిచిన ఈ సమయంలో 16 నుండి 18 వేల మాటలు మాట్లాడతాడు ప్రతిరోజు. ఎన్నిసార్లమ్మా? 16,000 నుండి 18,000 మాటలు ప్రతిరోజు ఒక మనిషి, ఒక సగటు మానవుడు మాట్లాడతాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే, ఒక వ్యక్తి ఎవరైనా రికార్డ్ చేస్తూ ఉంటే, ఆ మాటలు ప్రింట్ చేస్తే ప్రతి దినము 54 పేజీల పుస్తకము, రాజేష్ దగ్గర స్టేషనరీ షాప్ ఉంది అని 54 పేజీల పుస్తకము ప్రతిరోజు మన నోటి మాట ద్వారా ప్రింట్ అవుతుంది. ఇక్కడ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థ గ్రంథము రాయబడింది. గ్రంథం రాయబడుతోంది. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు క్షమాపణ పొందకుండా ఉంటే అక్కడ మన గురించి గ్రంథాలు రాయబడుతున్నాయి. ఆ దినమందు గ్రంథాలు తెరుచుకుంటాయి. ప్రతిరోజు 54, 55 పేజీల పుస్తకం. ఇంకా కొంతమంది విస్తారంగా మాట్లాడతారు, ఇంకొందరు తక్కువగా మాట్లాడొచ్చు. కానీ ప్రతిరోజు మన మాటలు రికార్డ్ అవుతూనే ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే నోటి మాట చాలా ప్రాముఖ్యము. దేవుడు సెలవిస్తున్నాడు, నీ నోటి మాట ద్వారానే నీవు నీతిమంతుడుగా తీర్పు పొందుదువు, లేక అపరాధిగా కూడా తీర్పు పొందుదువు. ప్రియ దేవుడు, ఎంత ప్రాముఖ్యమైందండి. నీతిమంతుడు కానీ అపరాధి కానీ మనం తీర్పు పొందేది ఆయన ముందు నిలబడ్డప్పుడు నోటి మాట ద్వారానే. ఈరోజు మన మాట విషయంలో ఎంత జాగ్రత్తగా మనము ఉండాలో చిన్న బిడ్డలు మీరు కూడా గమనించాలి. నోటి మాట ద్వారా దురుసుగా మనం ప్రవర్తిస్తుంటాము కదా. మనము అవిధేయంగా అబద్ధములు చాలా సులువుగా మాట్లాడేస్తూ ఉంటాం కదా. జ్ఞానం ఇచ్చాడు దేవుడు, చక్కగా చదువుకుంటకు చిన్నప్పుడే కదండి. చిన్నపిల్లలకి ఐఐటి అంట, జిఆర్ఈ అంట, టోఫల్ అంట. మరి బైబిల్ వాక్యము కదండి, అబద్ధముల గురించి వద్దా? రక్షణ గురించి వద్దా? పాపక్షేమం గురించి వద్దా? ఏ కోర్స్ అంటే 6th క్లాసు, కానీ ఐఐటీలో ఉన్నానయ్యా నేను. ఐఐటీలో చేసే మంది 6వ తరగతి, ఐఐటీకి ఎప్పుడు మాకు డిగ్రీ వరకు ఐఐటీకి తరగతి, ఇంటర్ వరకు తెలియదు చిన్నప్పుడు. అంటే ఎంత ఫాస్ట్గా జనరేషన్ పెరుగుతూ ఉంది. ఇలా కంప్యూటర్ బుక్స్ చూస్తుంటే ఇప్పటికే ఏఐ ఉంది ఇదండి, ఆటోమేషన్ కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటా ఏఐ, చాట్ జీపీటీ. గూగుల్లో అడగవచ్చు వాట్ ఈస్ మూన్, మూన్ గురించి ఒక పెద్ద వృత్తాంతం వస్తూ ఉంటుంది. తర్వాత కదా మనం ప్రతి మాట ఏ చెప్పినా కూడా టెల్ అబౌట్ నార్త్ కొరియా చెప్పేస్తాడు. నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఎవరు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఏంటంటే పరిస్థితి కదా. ఇప్పుడు కేపాల్ గారు ఎక్కడ ఉన్నారు చెప్పేస్తారు, మొత్తం రోడ్ మ్యాప్ అంతా. అంత ఫాస్ట్గా ఉన్న జనరేషన్లో మరి బిడ్డలకు వాక్యం వద్దా? చిన్న బిడ్డలకు వాక్యం వద్దా? వాక్యంలో సెల్ ఫోన్లో ఎన్నో గేమ్స్ ఆడతారు, మనకు తెలియకుండా ఎన్నో గేమ్స్ డిలీట్ చేస్తూ ఉంటారు, హిస్టరీ క్లియర్ చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో హిస్టరీ క్లియర్ కాదండి. ఆయన సన్నిధిలో హిస్టరీ క్లియర్ కావాలంటే పాపక్షమాపణ కావాలి, మనం మారు మనసు పొందాలి ఇక్కడ. కాబట్టి బిడ్డలకు కూడా వాక్యం అవసరం కదండి ఇక్కడ. కాబట్టి ప్రతిరోజు మనం మాట్లాడే మాట రికార్డ్ అవుతా ఉంది దేవుని గ్రంథంలో. కాబట్టి అందుకే మన నోటి మాట వల్లనే మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడతాము, లేకుంటే అపరాధిగా తీర్పు తీర్చబడతాం. కాబట్టి ఫస్ట్ పాయింట్ నోటి మాట చాలా ప్రాముఖ్యము. రెండో పాయింట్ మనం గమనించి చూడండి, రెండో మాట ఒకసారి చూద్దాం. సామెతలు 18వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. ఆమేన్. జీవ మరణములు ఏ వశం అండి? నాలుక వశము. జీవ మరణములు డబ్బు వశం కాదు. డబ్బు కానీ ఆరోగ్యం కానీ వేరే ఏమున్నా లేకున్నా వాక్యం సెలవిచ్చే మాట, జీవ మరణములు
నాలుక వశము. నీ మాటల ద్వారా జీవమును, లేక నీ మాటల ద్వారా మరణమును నీవు తెచ్చుకుంటావు. జీవించే మాటలు ఉన్నాయి కదండి, అలాగే మరణానికి నడిపించే మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి నోటి మాట యొక్క ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యం. అందుకే మనం గమనిస్తే ఈరోజు మన నోటి మాట వలన జీవమునకు వెళ్తున్నామా లేక మరణానికి వెళ్తున్నామా, అది తీర్పులో దేవుడు సమస్తము బయలు ఆయన హీ విల్ ఓపెన్ అప్ ఎవ్రీథింగ్. కాబట్టి ఈరోజు నోటి మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో వాక్యంలో మనకు దేవుడు ఈరోజు బోధిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఏ రీతిగా మనం మాట్లాడాలి? ఇంకా ఇంకొక మాట చూద్దాం. సామెతలు 12:6. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ఆమె భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటి వంట. చూడండి, అనగా కత్తిపోటు వంటి మాటలు కూడా కలవు, ఖడ్గం వంటి మాటలు కూడా కలవు, ఇతరులను మానసికంగా చంపేసే మాటలు కూడా కలవు. అని వాక్యం సెలవిస్తుంది ఏ రీతిగా మనం కదా మన మాటలు ఉండాలో. మాటల యొక్క ప్రాముఖ్యత గురించి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ విశ్వాసి దేవుని బిడ్డలారా, జీవమునిచ్చే మాటలు, తర్వాత మరణమునకు వెళ్ళే మాటలు, నాలుకను సరిగ్గా మనము వాడాలి. విశ్వాసి అంట నాలుకను సరిగ్గా వాడి జీవమునకు అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తారని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఒక ఒక నేను ఒక సమయం బట్టి ముందుకెళ్తున్నాను. ఒక స్టోరీ ఒకటి విన్నాను, ఒకటి రాశారు. అది ఒక గొప్ప రాజు అంట. తన రాజ్యంలో ఉన్న ఆర్టిస్ట్, పెయింటర్స్ ఉంటారు కదండి, అందరినీ ఆయన ఆహ్వానించాడు. పెయింటింగ్ కాంపిటీషన్ కదండి, మొన్న కాంపిటీషన్ అయింది మన దగ్గర కదండి, ముగ్గుల కాంపిటీషన్, చాలా మంది పాల్గొన్నారు, సంక్రాంతి ముగ్గులని. అయితే పెయింటింగ్ అందరినీ పిలిచారంట తన రాజ్యంలో. అందరూ వచ్చారంట పెయింటింగ్స్. అందరూ అందరూ వచ్చేసరికి మీరు పెయింటింగ్స్ వేయండి, ఎవరు బాగా వేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. అందరూ పెయింట్ వేశారంట. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు వేశారు, ఎంతో ఆలోచనతో గొప్ప చిత్రాలు వేశారట. ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి, ఒక నాలుక పెయింట్ వేశారట. ఏది వేసాడమా? ఒక నాలుకను పెయింట్ వేశారట. వేసేకి సరే రాజుగారు అందరిని చూస్తుండు, వా చాలా బాగుంది, వెరీ నైస్, చాలా గొప్పగా వేస్తావు, వెరీ గుడ్ ఆర్ట్ అని చెప్పి అన్ని అంటా ఉండి నాలుక దగ్గరకు వచ్చాడంట. వచ్చి ఆగిపోయి, ఏంటయ్యా నువ్వు నాలుక వేసావు, నాలుక యొక్క చిత్రం వేస్తావు, ఏంటి పరిస్థితి అంట. అయ్యా రాజుగారు, ఈ నాలుక గురించి మీకు ఏం తెలుసు అయ్యా? నాలుక ఎంత ప్రభావం, ఎంత శక్తి గలది. ఈ నాలుకతో పెద్ద యుద్ధాలు అయ్యాయి, గొడవలు జరిగి ఎంతో మంది చనిపోయారు, రాజ్యాలు కూలిపోయాయి, కుటుంబాలు కూలిపోయాయి, వ్యక్తులు మరణించారు. ఈ నాలుక యొక్క శక్తి ఎంత గొప్పదంటే ఎన్నో కూల్చేసింది, ఎంతో నష్టం ఇచ్చింది. కాబట్టి దిస్ ఇస్ వెరీ డేంజరస్, చాలా భయంకరమైనది నాలుక. కాబట్టి ఈ నాలుక చిత్రం వేసానయ్యా. రాజు ఆశ్చర్యపోయాడు, నిజమే కదా, నాలుక అంత భయంకరమైనది, అంత డేంజరస్ అని చెప్పి అతనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారంట. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు, ఎందుకంటే నాలుక చిత్రం వేశాడు. ఆ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ అందరినీ పిలిచారంట, చిత్రకారులందరినీ పిలిచి మళ్ళీ ఆర్ట్ వేయండి, మీరు చక్కని చిత్రం వేయండి, మీకు ప్రైజ్ ఇస్తాం. అనౌన్స్మెంట్ జరిగింది. మరి అందరు వచ్చారు. ఈ వ్యక్తి మళ్ళీ వచ్చారంట. మళ్ళీ వచ్చి అన్ని పిక్చర్స్ చేస్తా ఉంటే ఈ వ్యక్తి రెండోసారి మళ్ళీ నాలుక వేశారంట. మళ్ళీ ఏం వేసాడు? నాలుకని వేసాడు. రాజులాగా అన్ని చూస్తూ ఉండి అక్కడ ఆగిపోయి, ఏంటయ్యా పోయిన సంవత్సరము నాలుకేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వెళ్ళిపోయావు, మళ్ళీ వచ్చి నాలుకేసావేంటి, అసలు ఏంటి నీ పరిస్థితి, మళ్ళీ నాలుకనేస్తావా అంటే, రాజుగారు పోయిన సంవత్సరం చెప్పాను కదా నాలుక చాలా భయంకరమైందని. మరి ఇంకో యాంగిల్లో గమనిస్తే చూడండి, ఈ నాలుక చాలా మృదువైనది, ప్రేమగల నాలుకే, జీవితాలు కట్టే నాలుక, ఓదార్చేది. ఎంత కష్టమైన పరిస్థితుల్లోనూ నాలుక ద్వారా, నోటి మాట ద్వారా ఆదరించి లేవనెత్తి మరణించే వారిని సైతము ఈ నాలుక నోటి మాటతో లేవనెత్తేది, కట్టేది. జీవమయ్యా నాలుక అంటే, జీవవృక్షం నాలుక. వా ఎంత బాగా చెప్పావయ్యా, నిజమే కదా, నాలుకకి ఇంత శక్తి ఉన్నది, నాలుకంటగా జీవము అని చెప్పి మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ ఆయనకి ఇచ్చారు. చూడండి, నాలుక యొక్క శక్తి మనం గమనిస్తే నాలుక యొక్క ప్రభావము చాలా గొప్పది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ రీతిగా నాలుకను వాడుతున్నాం.
మనం ఒక మాట చూస్తుంటే వైస్ కౌన్సిల్ జ్ఞానోపదేశము 4వ వరుస. సామెతలు 10వ అధ్యాయము 31వ వచనం. సామెతలు 10 నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. చూడండి. భక్తిహీనుల దేశంలో నివసింపరు. ఆమేన్. నీతిమంతుని చూడండి, నోరు నీతిమంతుల జ్ఞానోపదేశమును నోరు పలుకును. జ్ఞానోపదేశము, జ్ఞానము ఉపదేశము పలుకును. నీతిమంతుల నోరు. ఎక్కడ జ్ఞానులు ఉంటారో, వేర్ దర్ ఆర్ వైస్ పీపుల్, అక్కడ మంచి ఆలోచనకర్తలు ఉంటారు. అందుకే చూడండి, సామెతలు 15:22 వచనం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉమ్. ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆమేన్. చూడండి ఎంత మంచి మాట. ఆలోచనలో ఎక్కడ చెప్పువారు ఉండరో అక్కడ ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉంటే అక్కడ ఉద్దేశములు దృఢపరచబడును. ఆ దేశము, ఆ కుటుంబము, ఆ వ్యక్తి జ్ఞానము గలవానిగా మంచి కార్యములు, మేలు, అభివృద్ధి పొందుకుంటాడు. మనము ఆది కాండంలో గమనిస్తాం 13వ అధ్యాయంలో అబ్రహాము లోతు గారి వారి పనివారికి గొడవ వస్తుంది. అదే వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ వారి పనివారు కదండి కొట్లాడుకో, ఇద్దరు కలిసి బ్రతుకులంతగా విస్తారమైన ఆస్తి దేవుడు వారికి ఇచ్చాడు. అప్పుడు అబ్రహాము చక్కని మాట అన్నాడు కదా, తన సహోదరుడు అనగా తన యొక్క తమ్ముని కుమారుడు, ఆయనతో మనము సహోదరులు, మన మధ్యలో గొడవలు వద్దు. కానీ చూడండి 13:8 వచనం. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. ఆమేన్. చాలమ్మ. అక్కడ చూస్తుంటే సమాధానం గురించి అబ్రహాం కూడా పోరాడుతున్నాడు. అబ్రహాం యొక్క జీవితంలో ఎందుకంటే లోతు అనగా చిన్నవాడు, తమ్ముని కుమారుడు. అసలు దేవుడు పిలిచింది అబ్రహామును, దేవుడు ఆశీర్వదించి దీవిస్తున్నది అబ్రహామును. కానీ లోతు అతను వెంట వచ్చాడు. కానీ అబ్రహాం ఇస్ అ మ్యాన్ ఆఫ్టర్ పీస్, అనగా సమాధానాన్ని వెతికి వెంటాడేవాడు. కాబట్టి లోతు, నీ ముందంతా కూడా దేశం ఉన్నది, చుట్టుపక్కల నలుదిశల చూడు, నీకు ఎక్కడ బాగా అనిపిస్తే అక్కడికి వెళ్ళిపో, నీవు వద్దనుకున్నది నేను ఐ విల్ టేక్ ఇట్, నేను తీసుకుంటాను. చక్కని కదండి కదండి చక్కని మాట, ఎంతో అనుకువతో మాట్లాడాడు. కాబట్టి అక్కడ సమాధానకర్తలు చాలా అవసరం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. మరి ఇంకొక మాటలు మనం గమనిస్తే ఇటువంటి వారు మన జీవితంలో చాలా అవసరం, చాలా అవసరం. ఆలోచనకర్తలు మనకు చక్కని సమాధానము, మేలు చెప్పేవారు చాలా అవసరమని వాక్యంలో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మరి గద్దింపు కదండి, గద్దింపు కూడా నోటి మాట ద్వారా అవసరం. చూడండి సామెతలు 17:10 వచనం. 17వ అధ్యాయము 10వ వచనం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. ఆమేన్. చూడండి, బుద్ధిహీనునికి 100 దెబ్బలు కదండి, 100 దెబ్బలు అంట. బుద్ధిహీనుని వీపునకు వ్యక్తమే అంట, కానీ బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. ఈరోజు గద్దింపు చెప్పువారు లేక మనల్ని గద్దించేవారు వాక్యంలో ఉంది కదండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము ఆయన చేయుటకు, గద్దించుటకును, వారిని సరిచేయుటకును, బుద్ధి చెప్పుటకును జ్ఞానం గల దేవుని వాక్కులు, దేవుని వాక్యం. కాబట్టి ఈరోజు అటువంటి వారు మనకు చాలా అవసరం. అనుభవజ్ఞులు, దైవ ఆలోచనతో, దైవిక అనుభవంతో బుద్ధి చెప్పే ఆ వ్యక్తులు చాలా అవసరం. ఎప్పుడైనా వారు బుద్ధి చెప్పే సమయంలో మనం ఎప్పుడు కూడా తిరస్కరించకూడదు. అందుకే వాక్యంలో ఒక మంచి మంచి మాట ఉంటుంది, భూలోకంలో బుద్ధి చెప్పువారు మాట మీరు వినకుంటే ఇక కదండి ఎప్పటికీ సరికాలేరు. బుద్ధి చెప్పు వారు చాలా అవసరం. తర్వాత మనకు సరియైన మార్గంలో నడిపించేవారు చాలా నాకు జ్ఞాపకం ఉంది కదండి. మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు. 27:6 చూడండి, సామెత 27వ అధ్యాయము. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఆమేన్. మేలు కోరి స్నేహితుడు నిన్ను ప్రేమించేవారు ఖచ్చితంగా నీ గురించి ఆలోచిస్తారు, గద్దిస్తారు కదండి. ఎవరన్నా గద్దించినప్పుడు, సరైన మాట చెప్పినప్పుడు చాలాసార్లు నిజము, సత్యము చేదుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది.
కానీ గమనించాలి, వారు నీకు మేలు చేస్తున్నారు. నిన్ను సరిదిద్దే వాళ్ళు, సరిచేసే వాళ్ళు, ఇది సరైనది కాదు, నువ్వు సరైన మార్గంలో నడువు అని గద్దించి బుద్ధి చెప్పే ఆ వ్యక్తులు చాలా అవసరం. ఎప్పుడైతే వారి యొక్క జ్ఞానోపదేశము మనము తిరస్కరిస్తామో చెడిపోతాం, పాడైపోతాం. నేను చెప్పగలను ధైర్యంగా, బుద్ధి చెప్పే వారి మాట తల వంచి ఆలకించాలి. ఇది కాదు అని మనకు గాయములు చేసేవారు అనగా మనము ఆలోచన చేసే ఆ యొక్క మాటలు లేక మనకిచ్చే హెచ్చరికలు చాలా అవసరం. నేను ఈరోజు నా జీవితంలో దేవుడు అనేకులు నా రీతిగా ఆయన ఉంచాడు. ఇది సరైనది కాదు, ఈ మార్గంలో వెళ్ళు, ఈ మార్గం ఎందుకు, ఇక్కడ నిలబడు, ఇది కష్టమైన పర్వాలేదు, స్టాండ్ ఫర్ దిస్. క్రైస్తవులంట నీతి మార్గంలో నడుచుటకు, సరైన మార్గంలో నడుచుటకు, కష్టపడుటకు ఇష్టపడాలి అంట. ఈజీ వే కాదు, సులువైన మార్గం కాదండి, కానీ న్యాయమైన మార్గము, నీతిగల మార్గము, దేవుడు కోరుకునే మార్గము కష్టమైన ఇష్టపడి దాన్ని జరిగించాలి. అలా చేస్తే చాలా మేలు. తండ్రి గారు ఎన్నోసార్లు కదండి, నాన్న జాగ్రత్త, ఇలా వెళ్ళకు, ఈ మార్గం వద్దు, ఈ మార్గంలో వెళ్ళు, ఈ సమయానికి వచ్చేయాలి, ఎన్నో ఇన్స్ట్రక్షన్స్. బయటికి వెళ్తే ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఈ టైంకి మూవ్ అయిపోయి ఫ్లైట్ మిస్ అయిపోతుంది, లేకుంటే ఇక్కడ చర్చ మిస్ అవుతుంది, కాలేజ్ మిస్ అవుతుంది, ఇంటర్వ్యూ మిస్ అవుతుంది కదా, ఈ ప్రాంతానికి వెళ్ళాలి టైంకి. ఆయన చెప్పేవన్నీ కూడా జాగ్రత్తగా ఆలకించి ఆ ప్రకారం చేస్తే ఎంత మేలు, ఎంత క్షేమము, ఎంత ఆశీర్వాదము. ఈరోజు నిలబడ్డాము కారణం ఏంటంటే దేవుడు జ్ఞానం గల, దైవభక్తి గల తల్లిని, తండ్రిని నా జీవితంలో ఉంచాడు. అనుభవంతో చెప్పగలను. ఈరోజు వారి మాట కొన్నిసార్లు వినక తులసి వేసి, కొన్నిసార్లు అలక్ష్యము చేసి, ఒకవేళ అయ్యో డాడీ చెప్పాడు అయినా ఈ మార్గంలో వెళ్తున్నానే, దేవా నాకు క్షమించు, అయ్యో వెళ్తున్నాను, ఎగ్జాక్ట్ గా తండ్రి చెప్పినట్టే ఏ ప్రాంతంలో పడతామో అక్కడ పడిపోవాల్సిందే. ఏ ప్రాంతంలో నష్టం వస్తుందో అక్కడ నష్టము వచ్చింది. ఫ్లైట్ మిస్ అయిపోవడము, ఇంటర్వ్యూ మిస్ అయిపోవడము, ఎన్నో చెప్పగలను ధైర్యంగా. ఎందుకనగా దేవుడు వారిని మన కొరకు నియమించే పెద్దలను, కాపరిని, దైవజనులను మనకు బుద్ధి చెప్పుటకు, గాయములు చేటకు, సరైన మార్గంలో నడుచుటకు. కఠినంగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, కానీ వాటిని ఇష్టపడి చేస్తే చాలా గొప్ప మేలు కదండి. వాక్యంలో ఉంది, నీతి మంతులంట కొట్టుట అభిషేక తైలమంట. అనగా నీతి మంతులు మనం గద్దించినప్పుడు, వారు తిట్టినప్పుడు, మనల్ని హెచ్చరించినప్పుడు, సరైనది కాదు అని చెప్పినప్పుడు, దట్ ఈస్ అనాయింటింగ్ ఆయిల్, అభిషేక తైలము. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలకిస్తున్నామా? ఈరోజు మనము దైవజనుల మాటలు, పెద్దల మాటలు, చాలాసార్లు చిన్న బిడ్డలు ఏమనసులు చెప్పేది అంటే, డాడీ మమ్మీ మీకు ఏం తెలుసు, మీ తరము వేరు, నువ్వు అప్పటి మాటలు, వెనకటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు, దాంట్లో మీనింగ్ లెస్ కదా. ఇప్పుడు మారింది కదా, వేర్ ఇన్ డిఫరెంట్ ఏజ్. మేము ఇప్పుడు మోడర్న్ ఏజ్ లో ఉన్నాము. అదంతా కూడా ఏమంటారండి, ఏజ్ అంత చాలా ఫాస్ట్ ఏజ్ అంతా కూడా కదా, సెల్ ఫోన్స్ అంతా కూడా అసలు అన్ని అరచేతుల్లో ఉన్నాయి. కానీ దేవుని వాక్యము మారని దేవుడు, మార్పు లేని దేవుని వాక్కు. బిడ్డలారా, దేవుని జ్ఞానం రావాలి, మీరు దీవించబడాలి, ఆశీర్వాదం పొందాలి, అభివృద్ధి కావాలి, ఉన్నతంగా మీరు ఎదగాలి అంటే తల్లిదండ్రుల మాట ఆలకించండి, కంఠహారంగా వాటిని ధరించుకోండి. చూడండి, సామెతలు 1వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఇది బిడ్డల మనసులో ఉండాలి. నేను ఇది నేర్చుకున్నాను, ధైర్యంగా చెప్పగలను. సామెతలు 1వ అధ్యాయము చూడండి, 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. ఆమేన్. చూడండి, తలకు సొగసైన మాలికయు, కంఠమునకు హారం. ఈరోజు చాలా అవసరము దేవుని యొక్క దైవ సేవకులు, మరి తల్లిదండ్రులు, పెద్దలు చెప్పే మాట యొక్క జ్ఞానము. కాబట్టి సాత్వికమైన నాలుకని ఇంకోసారి మనము గమనిస్తే హెచ్చరించుటకు, మరి వారికి గద్దించుటకు, ఆ రీతిగా ఎంకరేజ్ కదండి, ఎంకరేజ్ చేయటకు, ఇతరులను మనము బలపరచుటకు కూడా మన మాటలు అవసరం ఉంటాయి. మన వాక్యంలో గమనిస్తే చూడండి, ఒక మాట, సామెతలు 12:25.
ఒకని హృదయములోని విచారము దాని కృంగచేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. ఆమె చూడండి, దయగల మాట అని సంతోషపెట్టినట్ట. అంటే మనం గమనిస్తే దయగల మాట అవసరము. ఈరోజు రేపట్ల చాలా మంది దే ఆర్ వితౌట్ కదండి, ఆదరణ లేకుండా, తర్వాత దయ పొందుకొనకుండా, ఎంతో అలజడితో, బాధతో, కృంగుదలతో వారు చేసిన స్వయంకృత అపరాధములకు దుఃఖిస్తూ వాళ్ళ బాధలో ఉంటారు. అయితే దయగల మాటలు, వారిని ఓదార్చే మాటలు, సామెతలు 15:4 చూద్దాం, చాలా అవసరం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. చూడండి, సాత్వికమైన నాలుక జీవవృక్షం అంట, జీవవృక్షం అంట. ఈరోజు ఆ యొక్క జీవ వృక్షంలోనికి మనం వెళ్ళాలి. ఇతరులను బలపరిచేటివి, ఇతరులను పైకి లేవనెత్తే మాటలు కదండి. ఆర్ వి ఎంకరేజింగ్ అదర్స్ ఆర్ డిస్కరేజింగ్? ఈరోజు ఇతరులను మనము ఎంకరేజ్మెంట్ అనగా వారిని చైతన్యం ఇస్తూ, వారిని నిలబెడుతూ, వారిని నడిపిస్తున్నామా, లేక బలహీనంగా ఉన్నామా? దేవుడు క్రైస్తవునికి ఇచ్చిన నోరు విశ్వాసమైన నోరు కదండి. విశ్వాసంతో మన పలుకులు, మన మాటలు ఉండాలి అని దేవుడు ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. వాక్యంలో ప్రతి గ్రంథంలో కూడా మనం గమనిస్తుంటాం. యెహోషువ, కాలేబు వాగ్దాన దేశం కదండి, వారు వెళ్ళినప్పుడు 10 మంది అక్కడ ఉన్న ఆ యొక్క వేగు చూసేవారు. 10 మంది చెప్పిన సమాచారము ఏదండి, వారు అనాక్యుల వలె, వారు దీర్ఘదేహులుగా ఉన్నారు, వారి ఎదుట మేము విడతల వలె ఉన్నాము, మా దృష్టిలో కూడా మేము విడతల వలె ఉన్నాము, కాబట్టి వారితో మనము ఓడించలేము అని చెడు సమాచారము, చెడు మాటలతో వారు ముందుకొస్తే వారు ఆ రీతిగానే నశించిపోయారు. కానీ యెహోషువ, కాలేబు, యెహోవా దేవుడు మనకు సహాయం చేసినట్లా నిశ్చయంగా మనము జయిస్తాము, వారు మనకు ఆహారం కదా, ఆహారముగా వారు మారుదురు, మనం వెళ్ళి ఆ రాజ్యంలో నివసిస్తాము. హల్లెలూయా. యెహోషువ వెళ్ళాడా, కాలేబు వారి నోటి మాట ద్వారా వారు ముందుకెళ్ళారు. కాబట్టి ప్రోత్సాహకరమైన మాట, ఇతరులను ఆదరించే మాట. ఒక సహోదరి సాక్ష్యం విన్నాను, మా బాగా తెలిసిన సహోదరి, 3rd స్టేజ్ క్యాన్సర్ ఉన్నది. డాక్టర్స్ దగ్గరికి ఆ తల్లి, 2 కుమార్తెలు, మరి వారి చదువు డిస్టర్బ్ కావద్దని చెప్పి ఆమె క్యాన్సర్ అని తెలిసినా ట్రీట్మెంట్ చేయించుకోలేదండి. అలా లేట్ అయిపోయి 3rd స్టేజ్ క్యాన్సర్, ఇంకా లాస్ట్ స్టేజ్ క్యాన్సర్. ఆ సమయంలో అప్పటికి బిడ్డలు స్టడీ వాళ్ళకి అయిపోయి, కాలేజ్ అయిపోయి, జాబ్స్లో సెట్ అయ్యారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. ఆ టైంలో ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు, చాలా కష్టమమ్మా, ఇంత లేట్ ఎందుకైంది, క్యాన్సర్ లోపల బాగా స్ప్రెడ్ అయిపోయింది, ఇక యువర్ ఇన్ డేంజర్ కండిషన్, చనిపోతావు, చాలా కష్టము, బిడ్డలకు చాలా కష్టము, తండ్రి కూడా లేడు. కన్నిటితో ఆ యొక్క తల్లి ఏడుస్తున్న సమయంలో ఆదరించాము, ప్రార్థించాము. మరి దేవుడు ఒక మంచి క్రిస్టియన్ డాక్టర్ దగ్గరికి నడిపించాడు. డాక్టర్ చిన్నబాబు అని చెప్పి, వెరీ గుడ్ క్రిస్టియన్ ఆన్కాలజిస్ట్. ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆయన ముందు ప్రార్థించాడు. అమ్మా, డాక్టర్స్ చెప్పారు ఈ రిపోర్ట్స్ అన్ని ఇలాగున్నాయి, చనిపోతానంట కదా. అమ్మా, ఏమి కాదు, నీకు ఏమి కాదు, ఖచ్చితంగా నీవు నమ్మిన నీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ క్యాన్సర్ రిపోర్ట్స్ అన్ని కూడా భయపడకు, అవి చూడకు, బిలీవ్ ఇన్ ద గాడ్ హూమ్ యు ట్రస్ట్. దేవుణ్ణి నువ్వు విశ్వసించు. నీవు ఎక్కడ ఏ సంఘంలో అయితే ప్రార్థిస్తున్నారో వారు అక్కడ వెళ్ళి నువ్వు సాక్ష్యం ఇస్తావు, నువ్వు బ్రతుకుతావు, బిడ్డలను చూసుకుంటావు అని. ట్రీట్మెంట్ కన్నా దేవుడి వాక్యము, మాటలు చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆ టాబ్లెట్స్ కంటిన్యూ చేయ, కానీ ప్రార్థన మనకు సాక్ష్యం చెప్తాం. తల్లి వెళ్ళింది, ఇప్పటికి దాదాపు 5 ఇయర్స్ అయింది, ఇప్పటికి బ్రతికే ఉంది, క్యాన్సర్ అంతా కూడా క్లియర్ అయిపోయింది, ఎక్కడ ఏ బాధ లేదు. చక్కగా కదా దేవుడు ఆ తల్లిని ఆదరిస్తూ ముందుకు ఆయన నడిపిస్తూ ఇంకా కొన్ని సంవత్సరాలు జాబ్ కూడా చేసిందండి. గమనిస్తే నోటి మాట, అక్కడ డాక్టర్ చేసింది ఏం లేదు, కానీ విశ్వాసము జీవము కదండి. అందుకే నీతిమంతుని నోరు జీవవృక్షము. అది కేవలము మాటలు కాదు, కానీ విశ్వాసంతో పలికే మాటలు, హృదయ అంతరంగంలో నుంచి ఇతరులను ఆదరించే మాటలు. ఏం కాదమ్మా, చిన్న బిడ్డ బ్రతుకుతాడు, మీరు వెళ్ళండి, సంతోషంగా దేవుని మహింపరచండి. బిడ్డలు బ్రతికారు. దేవుడు తన యొక్క మాట అంత శక్తి కలది. దేవుని మాట
కార్యం చేయకుండా తిరిగి వెనుకకు వెళ్ళదు. ఏ రీతిగా అయితే ఆకాశం నుండి వర్షము మంచు వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనము పంట ఇచ్చును, దేవుని మాట విశ్వాసంతో కూడిన మాట, మనం విశ్వసించి మాట్లాడే మాట మనది కాదది, కానీ ఆయన మాట, ఆయన ద్వారా విశ్వాసంతో మాట్లాడే మాట కాబట్టి జీవిస్తాం. ఒక ఒక మేము ఎమర్జెన్సీలో ఉన్నాము. సోదరుడు బాబీ అప్పుడు ఎంజియోగ్రామ్ కావాలి, ఎవరు చేయట్లేదు. సో కేర్కి వెళ్ళాము, ఈఎస్ఐకి వెళ్ళాము. లాస్ట్కు నిమ్స్కు వెళ్తూ ఉన్నాం. ముందర అంబులెన్స్ ఉంది, అంబులెన్స్ లో సహోదరుడు బాబీ ఉన్నాడు, వెనక మేము వ్యాన్ లో ఉన్నాము, మాట్లాడుతున్నాము. అయితే ఒక సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు, ఇజ్రాయల్ గారు అనుకుంటాను, సాక్ష్యం ఇచ్చాడు. అన్న ఇట్లా నాకు ఇట్లా సాక్ష్యం ఉందన్న అని. ఒక ఒక వ్యక్తి అంట క్యాన్సర్, తనకి నాలుక క్యాన్సర్. ఏ క్యాన్సర్ అమ్మా? టంగ్ క్యాన్సర్. నాలుక క్యాన్సర్తో ఉన్నాడు. చాలా ఇక ఆ క్యాన్సర్ కూడా బాగా పాకిపోయింది. డాక్టర్ ఒక డేట్ ఇచ్చారంట, అమ్మా నువ్వు డేట్కి వచ్చి నీ నాలుకను ఎక్కడ దాకా క్యాన్సర్ ఉందో అక్కడ దాకా అది తీసేయాలి. సరే ఇక అపాయింట్మెంట్ అయిపోయింది. ఆ దినం రానే, ఇంకా ఆ దినం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి ఇంకా ఆ యొక్క ఇంకొక 1 అవర్లో థియేటర్కి తీసుకెళ్తారు, నాలుక కట్ చేస్తారు, క్యాన్సర్ కాబట్టి. అయితే డాక్టర్ చెప్పాడంట, సరే ఇక కట్ చేస్తే నువ్వు మాట్లాడలేవు కాబట్టి ఒక 1 అవర్ టైం ఉంది నీకు, ఫోన్ తీసుకో, నీకు ఇష్టమైన వాళ్ళందరికీ ఫోన్ చేయి, ఎవరెవరికి నీకు నువ్వు ఇష్టమో అందరికీ ఫోన్ చేసి అందరితో మాట్లాడు, నీ చివరి మాటలు మాట్లాడి థియేటర్లకు రా, నాలుక తీసేస్తాం. లాస్ట్ 1 అవర్ టైం ఉంది. ఆ వ్యక్తి వెళ్ళారంట, తన రూమ్ లో కూర్చొని బైబిల్ ఓపెన్ తెరిచి కీర్తనలు అన్ని కూడా చదువుతా ఉండంట. కీర్తనలు అన్ని కూడా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, ప్రతి కీర్తన గట్టిగా వ్యక్తి చదువుతున్నట. 1 అవర్ ఎట్లయిపోయిందో అయిపోయింది. డాక్టర్ వచ్చాడు, అయ్యా గంట అయిపోయింది, మాట్లాడవా? మాట్లాడనయ్యా, దేవుడితో మాట్లాడాను, ఐ స్పోక్ టు మై గాడ్, మై ఫాదర్. సరే వెళ్దాం పద. వెళ్ళి ఆ యొక్క నాలుగు కట్ చేసే ముందు ఒకసారి ఎంతవరకు కట్ చేయాలి, ఎంతవరకు ఆ క్యాన్సర్ పాకింది అని చెప్పి స్కానింగ్ అయిందంట. పెట్ స్కానింగ్ చేస్తారు కదమ్మా, స్కానింగ్ చేస్తూ ఉండి వాళ్ళు చూస్తుంటే డాక్టర్ ఆశ్చర్యపోతున్నాడు. లాస్ట్ టైం రిపోర్టు ఫుల్ క్యాన్సర్, ఈరోజు దెర్ ఇస్ నో క్యాన్సర్, క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. చూడండి ప్రియ దేవుడు బిడ్డలారా, దేర్ ఈస్ పవర్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్. జీవ వాక్యమును నువ్వు చదివేటప్పుడు విశ్వాసంతో పలుకు మాటలు, క్యాన్సర్ లేదు, ఆ వ్యక్తి సంతోషంగా తిరిగి వచ్చాడు, దేవుని వాక్యాన్ని వల్లిస్తూ సాక్షిగా నిలబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ రీతిగా మన నోరును ఉపయోగిస్తున్నాం? ఇతరులను బాధించుటక, ఇతరులను నీచపప్పు కదా మనము సనుగుటక, లేక ఆదరించి వారిని లేవనెత్తి దేవునిలోనికి కదా మనము నడిపించుట. వాక్యంలో ఒక మాట ఉందండి, నీతిమంతుడంట జ్ఞానము గలవాడు అనేకుల్ని రక్షిస్తారు. చూడండి సామెతలు 11:30, 11వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము, చూడండి జ్ఞానము ఇతరులను రక్షిస్తుంది. మనం జ్ఞానం గలవారిగా ఉండి జ్ఞానం గల మాటలు మాట్లాడితే ఇతరులను రక్షిస్తాం. ఈరోజు ఎటువంటి నాలుక ఎటువంటి నోరు మనకుంది, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి బైబిల్లో అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం గమనిస్తే సరి అయిన ఉత్తరం ఇచ్చుట, ఆ సమయానికి ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో శాంతి జరిగింది. అబిగయలు విషయంలో మనం గమనిస్తే చూడండి, మొదటి సమయాలు 25వ అధ్యాయము, త్వరగా చూసుకుందాం. మొదటి సమయాల గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనం. అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధమును చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండును. ఆమె చూడండి, ఇక్కడ అబిగయలు తను తాను ఎంతో సుబుద్ధి కలిగి తను తాను తగ్గించుకొని దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు కోపంతో మండిపడుతూ తన భర్త కదండి తనకు ఆహారము ఎంతో దావీదు మేలు చేశాడు కదండి, కానీ మేలు చేస్తే ఆ మేలుకు
నాబాలు కీడు చేసి అతనికి ఆహారము ఇవ్వకుండా దావీదు ఎవరు అని చెప్పి దూషించిన పరిస్థితిలో దావీదు సైన్యంతో అతని పరివారాన్ని చంపుటకు కోపంతో వెళ్తున్నారు. కానీ అబీగయలు అడ్డం వచ్చి కదండి దీనత్వంతో తగ్గింపుతో నా ఏలినవాడా యెహోవా నిన్ను కాపాడును గాక, రక్షించును గాక అని ఎప్పుడైతే తగ్గింపుతో తను ఆ కార్యము చేసిందో ఎంతో గొప్ప ఘనత పొందింది. కింద వర్ష చూడండి 32nd వర్స్ 32వ వచనము. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకే నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకోనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. ఆమేన్. చూడండి, నన్ను పగ తీర్చుకొనకుండా ఈ మరణము నా ద్వారా జరగకుండా నువ్వు కదండి నీవు వచ్చి చక్కని బుద్ధికై కదా నిన్ను పంపిన దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఏ రీతిగా ఈరోజు మన నోటి మాటలు ఉన్నాయి, ఏ రీతిగా ఇతరులు మనం ఆదరిస్తున్నాం. అక్కడ జరిగే కలహాలు, గొడవలు, సమస్యలు ఇంకా ఎక్కువ చేస్తున్నామా, లేక వాటిని మనము తగ్గిస్తున్నామా, లేక శాంతి సమాధానం మనము కర్తలుగా ఉంటున్నామా? దేవుని వాక్యం ఇంకా మనకు సెలవిస్తుంది. చూడండి గిదియోను గురించి కూడా జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము అక్కడ కూడా మనం గమనిస్తే గిదియోను అక్కడ మిద్యానీయులతో యుద్ధము చేసి వస్తుండగా 8వ అధ్యాయము మొదటి నుంచి చూడమ్మా, ఫస్ట్ 4 వర్సెస్. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకై నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగే మంచిది కాదా? ఆమేన్. చూడండి అక్కడ కఠినంత అంటే మిద్యానులతో యుద్ధంలోకి ఆయన వెళ్ళి ఎఫ్రాయిములను తీసుకొని వెళ్ళడు. ఇక ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఎంతో కఠినముగా ఎఫ్రాయిములు ఇక అతనితో యుద్ధము చేయటకు కోపంతో వారు మండిపడుతున్న సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటండి? చూడండి ఇక్కడ, అతడు ఆ మీరు మాట మీరు చేసింది ఇక్కడ, నేను చేసింది ఇక్కడ, మీ ముందు నా శక్తి ఏంటి? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగి మంచిది కాదా? కదండి, ద్రాక్ష పండ్లు పరిగి అంటే అంతా ఏరుకున్న తర్వాత మిగిలింది అనగా బీదలకు దిక్కులేని వారికి వదిలేసే పరిగి అనగా ద్రాక్ష పండ్ల కన్నా ఆ పరిగి మీది చాలా గొప్ప. అంటే చూడండి ఇక్కడ మీరు చేసే కార్యము నెక్స్ట్ వరకు చూడండి మా. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. చూడండి అతను ఆ మాట అంటే మీరు చేసినట్టు నేను చేయగలనా? మీరు ధైర్యవంతులు, బలవంతులు, గొప్పవారు. మా ద్రాక్ష పండ్ల కన్నా మీ పరిగే చాలా మేలు. చూడండి సమయోచితమైన మాట ఎంత గొప్ప కోపమును చల్లారుస్తుంది. సమయానుకూలంగా పలికిన ఆ యొక్క మాట చిత్రమైన వెండి కదండి, ఆ యొక్క పల్లెంలో ఉంచబడ్డ బంగారు పండ్ల వంటిది. ఈరోజు దేవా మాకు జ్ఞానం దయచేయండి తండ్రి. అనేకులు దుఃఖంలో ఉన్నారు, అనేకులు ఆశ్రయములు లేక బాధలు ఉన్నారు ప్రభావ. వారికి సరి అయిన మాట, ఆదరించే మాట, లేవనెత్తే మాట దయచేటట్టు మాకు సహాయము దయచేయండి అయ్యా. ఈరోజు అపహాసముతో లేక దూషిస్తూ మాట్లాడతాం. మీకాలు ఆ రీతిగా మాట్లాడింది. ఈ మాట చూద్దామా, మొదటి 2వ సమూయేలు 6వ అధ్యాయము. ఇక్కడ మీకాలు ఎవరి కుమార్తెమా చెప్పగలరా? సౌలు కుమార్తె కదండి, చిన్న కుమార్తె మీకాలు దావీదుతో మాట్లాడిన మాట చూద్దామా, 6వ అధ్యాయము 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేర వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా, ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను ఎలాగూ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. ఆమేన్. చూడండి దావీదు తన కుటుంబంను, ఇంటి వారిని దీవించుటకు వచ్చాడు. దేవుణ్ణి సంపూర్ణ మనసుతో హృదయపూర్వకంగా దేవుణ్ణి గణపరుస్తూ
యుద్ధం గెలిచిన తర్వాత మందసం వచ్చిన తర్వాత వారు సంతోషంగా మందసం యెరూషలేముకు వచ్చాక ఇంటికి వచ్చి బిడ్డలను దీవిస్తున్న ఆ సమయంలో మీకాలు అపహాస్యం చేసింది కదండి. నువ్వు పనికత్తెల ముందు ఎంత బట్టలు విడిచి ఆడావని చెప్పి, అంటే మీకాలకు దేవుని మహిమపరిచే విధానము తెలియక, లేక ఆ యొక్క దృష్టి దేవునిపై దృష్టి కోల్పోయి దావీదును అపహసించింది కదండి. తన యొక్క పనికత్తెల ఎదుట అనేకుల మధ్యలో అపహాస్యము మోకరి చేసినప్పుడు దావీదు కదండి వెంటనే అన్నాడు దావీదు, దేవునికి ఇది ఘనత. నీవు అవమానము చేసినా పర్వాలేదు, దేవుని దృష్టిలో ఘనమైనది. మీకాలు మరణం పొందే వరకు కూడా పిల్లలు కలగలేదు. దేవుడు శపించాడు. కారణం ఏంటంటే ఎప్పుడైతే అపహాస్యము మోకరి ఇతరులు నిందిస్తూ దేవుని యొక్క ఉద్దేశం మరుస్తుందో దేవుడు తన యొక్క కదండి ఉగ్రత. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన నోటి మాట ఏ రీతిగా ఉన్నది, ఏ రీతిగా మనము ఇతరులను ఆదరిస్తున్నాము, దీవిస్తున్నాము. చాలాసార్లు చాలా సులువుగా అబద్ధములు వస్తూ ఉంటాయి. చాలా సులువుగా కదండి. ఏముందండి, చిన్న అబద్ధమే కదా, చిన్నదే కదా, కాదు, చిన్నదైనా పెద్దదైనా వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. అబద్ధము అబద్ధమే, కలహము కలహమే, కల్లాడు నాలుక దేవునికి అసహ్యమే. దేవుడు చెప్పే మాట, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటేవి కాబట్టి అనేకమైన వాటిపై నియమించుతున్నావు. కొంచెంలో నమ్మకం దేవుడు చూస్తున్నాడు. మన మాటల్లో కూడా ఏ రీతిగా ఉన్నాము, ఇతరులను మనం బలపరుస్తున్నామా? సాత్వికమైన నాలుక జీవవృక్షం. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకసారి మనము ఈ మాట మనము గమనించి, దేవుడు దయగల మాటలు. యేసయ్య అంట భూలోకంలో ఆయన మాటలకు అనేకులు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన నోటి మాట దయగలదిగా. చూడండి లూకా సువార్త 4:22. ఒకసారి చూద్దాం త్వరగా. లూకా సువార్త 4:22లో ఆయన మాటల్లో దయ ఉన్నదంట. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చూడండి, ఈయనే యోసేపు కుమారుడు కాడా. ఇంత దయగల మాటలు ఏ రీతిగా వస్తున్నాను ఈరోజు మన జీవితాల్లో. ఆ మాట ఉందా? దయగల మాటలు మాట్లాడుతున్నామా? కృపా సైతమైన మాటలు, ఉప్పు వేసినట్టు రుచికరంగా, సమాధానపరచినట్లుగా మాట్లాడుతున్నామా? అందరం ఒకసారి లేచి పడదాం. దేవుడు మనల్ని ఈరోజు పరిశీలిస్తున్నాడు. యేసయ్య, నేను సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. మనము ఎవరన్నా మన పక్కన కదా ఉమ్మి వేస్తే అసహించుకుంటాం, చీ అంటాం, ఆ వ్యక్తిని తిడతామేమో. ఇప్పుడు రోడ్ దాటుతా ఉంటే ఒక వ్యక్తి అలా ఉమ్మించుకుంటూ అలా వెళ్ళాడు. అయితే గొడవ అవుతుంది అక్కడ. ఎక్కడ రోడ్డు పైన ఉమ్మించి తన ముందర ఉమ్మించేందుకు గొడవ అవుతూ ఉంది. అయితే వాక్యంలో నేను ధ్యానించినప్పుడు యేసయ్యపై 2 సార్లు ఆయన ముఖంపై ఉమ్మి వేస్తారు. నోరు అయినా కదా, నోరు తెరవలేదు, మౌనంగా సహించాడు. రక్షణ పొందిన మనము యేసయ్య అడుగుజాడల్లో నడుస్తున్న మన జీవితాల్లో ఈరోజు సహనం ఉన్నదా? నోటి మాటకు ఒక మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడతామా? మాటకు మాట గొడవలు కదండి, మౌనంగా ఉండలేమా? వాక్యం సెలవిస్తుంది, విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు. మౌనంగా కదా ఉండువాడు మహాజ్ఞాని. ఎందుకనగా కోపము చల్లారుస్తుంది, సమస్తము అర్థం చేసుకుంటాడు. ఈరోజు నిజమే, మనం మాట్లాడే మాటలు దేవుడు వింటా ఉన్నాడు. కుటుంబాల్లో మాట్లాడే మాటలు, భార్య విషయంలో భర్త, భర్త విషయంలో భార్య, లేక అత్తమామల విషయంలో కోడళ్ళు, అల్లుళ్ళు, లేక చిన్న బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడే మాటలు, తల్లిదండ్రులు బిడ్డలతో అనే ఆ మాటలు దేవుడు సమస్తము బయట మనం మాట్లాడే మాట, ఫ్రెండ్స్ మాట్లాడే మాటలు సమస్తము ఆయన గమనిస్తున్నాడు. నోటి మాట ద్వారానే నీవు నీతిమంతుడుగా తీర్పు నోటి మాట ద్వారానే అపరాధిగా తీర్పు పొందుతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరీక్షించుకుందాం. జీవ మరణములు 4 వశము. యేసయ్య మనకు మాదిరి, దయగల మాటలు, మరి సహనముతో, ఓర్పుతో, రుచికరమైన మాటలు, ఇతరులను జీవింపజేసే మాటలు. ఈరోజు ఎటువంటి మాటలు? ఈ సంవత్సరం తీర్మానం, ఈ సంవత్సరం నా నోటితో వాక్కలహము లేకుండా నా జీవితాన్ని కాపాడుకుంటున్నాయా? మాటల ద్వారా ప్రభావ సన్నిధిలో అపరాధిగా ఉండకుండా ప్రభావ నేను కాపాడుకున్నా. పరిశుద్ధాత్మ సహాయం చేయ ప్రభావ.
దయచేయి ప్రభా. నీ సహాయంతో నేను చేయగలను ప్రభా. ప్రభా ప్రార్థన చేసుకుందాం. ఒక నిబంధన దేవుడు 2026వ సంవత్సరం నోటి మాట యొక్క శక్తి లేక ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉంటే మన నోటిని కాచుకున్నవా, పెదవులను కాపాడుకోనుకున్నవా, దేవునికి ఇష్టమైన మాటలు తలవంచుకొని పరీక్షించుకుందాం, తీర్మానం చేసుకుందాం. వాక్యం చేత హెచ్చరించినారు ప్రభా, గద్దించినారు ప్రభా. వాక్యం చేత ప్రభా అయ్యా స్పష్టంగా నాతో మాట్లాడారయ్యా. ఇంతవరకు తండ్రి అయ్యా వ్యర్థంగా నేను మాట్లాడిన ప్రతి మాట, ప్రతి నింద, ప్రతి అవమానము ప్రభా, ప్రతి దూషణ, ప్రతి తిరస్కారం అయినా నా ద్వారా జరిగిన ప్రతి నోటి మాట ద్వారా జరిగిన పాపములకి క్షమించండి దేవా, క్షమించండి దేవా. సంఘంను క్షమించండి అయ్యా, చిన్న బిడ్డలను క్షమించండి తండ్రి, యవనస్తులను ప్రభా అయ్యా, సహోదర వృద్ధులను ప్రభా అయ్యా, నోటి మాట ద్వారా జరిగే కల్మషము, పాపము, దోషము నాయన క్షమించమయ్యా. యెషయా పెదవులు కాల్చినట్లు తండ్రి అయ్యా, కారులో నిప్పుతో ప్రభా పెదవులు కాల్చండి అయ్యా, పెదవులను కాల్చండి దేవా అయ్యా. పాపము పరిహరించండి తండ్రి, మాటల ద్వారా వచ్చిన పాపము నాయన దయచేసి ప్రభా అయ్యా కడగండి తండ్రి. నిందారహితంగా నిర్దోషంగా ప్రభా అయ్యా, నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలగను అని ప్రభా ఆ స్వరము ప్రభా యెషయాకు వచ్చింది ప్రభా. మాకు కూడా ఆ స్వరము రావాలి దేవా అయ్యా. మా పెదవులు కాల్చండి దేవా, మా నోరు, మా నాలుక ప్రభా, మా హృదయము కాల్చండి దేవా. ప్రభా స్తోత్రమై నూతన పరచండి తండ్రి. ఒక నిబంధన చేసుకుంటాం దేవా ఈ సంవత్సరం అంతా ప్రభా అయ్యా. మా నోటి మాటలు ప్రభా మీ ఆధీనంలో ఉంచుకుంటకు తండ్రి, జాగ్రత్తగా మాట్లాడటకు తండ్రి. మా పెదవికి కాపు కాయండి దేవా, నోటి మాటకు తండ్రి కాపు కాయండి దేవా. పరిశుద్ధ ఆత్మదేవ మమ్మల్ని తండ్రి మీ ఆధీనంలోనికి తీసుకోండి దేవా. కలుషితమైన మాటలు, నిందించే మాటలు, కత్తిపోటు వంటి మాటలు అయినా మాలో నుంచి రాకుండా ప్రభా అయ్యా, మేలుకరమైన మాటలు, రుచికరమైన మాటలు, కృపాసహితమైన మాటలు, దయగల మాటలు, ఇతరులను జీవింపజేసే మాటలు తండ్రి మాలో నుంచి తండ్రి పరిశుద్ధాత్మ మాకు సహాయం దయచేయండి. నిబంధన ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దృష్టించి వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొనిచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరి